అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. శ్రీపతి అస్తమానము ఆదర్శాలు మాట్లాడేవాడు. కానీ వాటిని ఆచరణలో పెట్టే ఉద్దేశ్యం అతనికి లేదు. అందుకు నిదర్శనగా అతను చీటికి మాటికి కట్నాలు తీసుకోవటం మహాపాపమని అందరితోనూ అంటూ, తన పెళ్లికి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులతో 50,000 కట్నం ఇయ్యలేని సంబంధాలు తన దాకా తీసుకురావద్దని స్పష్టంగా చెప్పేశాడు. అతని మిత్రుడు రామేశం ఒక్కసారి అతనితో, కట్నాలు పుచ్చుకొని పెళ్లి చేసుకోవటం ద్రోహమంటావు కదా, నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? కట్నం తీసుకొని పెళ్లి కొడుకుకు వేల సంఖ్యలో సంబంధాలు వస్తాయే అన్నాడు. సంబంధాలు రాకనా, పిల్ల బాగుండాలని నాకు పట్టుదల. నిజంగా అందమైన పిల్ల దొరికితే తప్పక పెళ్లాడతాను అన్నాడు శ్రీపతి. ఒకసారి మిత్రులిద్దరూ సంతకు పోయి సంత నుంచి తిరిగి వచ్చి సత్రం చేరారు. ఎదురుగా తిన్నె మీద ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. శ్రీపతి ఆమెకేసి కన్నార్పకుండా చూడటం గమనించిన రామేశం, ఆ అమ్మాయి బాగానే ఉంది కదా అన్నాడు నిర్లిప్తంగా. అద్భుతంగా ఉంది, ఎవరో కాని అన్నాడు శ్రీపతి. ఎవరో కాదు, నా చెల్లెలు గిరిజ. నీకు దాని అందం నచ్చింది కనుక దానికి కట్నం లేకుండా పెళ్ళి అయిపోయినట్లే. కట్నాలు పోసి దాని పెళ్ళి ఎలా చెయ్యటమా అని మేమంతా మదనపడిపోతున్నాం అన్నాడు రామేశం. శ్రీపతి గిరిజను కట్నం తీసుకోకుండా పెళ్ళాడవలసి వచ్చింది. తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లుగా. బాగుంది కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.